నమస్కారం. మన్నెంలో న్యూస్ వార్తలకు స్వాగతం. ఏజెన్సీ అందాలకు, పచ్చని అటవీ సంపదకు నెలవైన మారేడుమిల్లి అడవుల్లో వన్యప్రాణుల మనుగడకు ముప్పు పొంచి ఉంది. అమాయక మూగజీవాలను బలి తీసుకునేందుకు కొందరు స్మగ్లర్లు, నేరగాళ్లు పన్నిన భారీ కుట్రను అటవీశాఖ అధికారులు భగ్నం చేశారు. పక్కా సమాచారంతో జరిపిన ఆపరేషన్లో కళ్ళు చెదిరే వాస్తవాలు వెలుగుచూశాయి. అడవిలో వాళ్లు వేసిన మృత్యుభాసాల గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. పోలవరం జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో వన్యప్రాణుల వేటగాళ్లు ఆట కట్టించారు ఫారెస్ట్ అధికారులు. అడవి జంతువులను అడ్డంగా నరికివేసేందుకు దుండగులు వేసిన మాస్టర్ ప్లాన్ చూసి అధికారులే విస్తుపోయారు. అటవీ రేంజ్ పరిధిలో ఎక్కడ చూసినా మృత్యుపాశాలే దర్శనమిచ్చాయి. వన్యప్రాణులు సంచరించే మార్గంలో భూమిలో పాతిపెట్టిన ఉచ్చులు, కదలికలను బంధించే ప్రమాదకరమైన ఫుట్లాక్ పరికరాలను అధికారులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఈ తనిఖీల్లో ఏకంగా సుమారు 500 రకాల విద్యుత్ తీగలను అధికారులు రికవరీ చేయడం గమనార్హం. దీన్ని బట్టే వేటగాళ్లు ఎంత భారీ స్కెచ్ వేశారో అర్థం చేసుకోవచ్చు. గత కొంతకాలంగా వన్యప్రాణుల సంచారం ఎక్కువగా ఉన్న ప్రాంతాలపై అటవీశాఖ ప్రత్యేక దృష్టి సారించింది. దీనికోసం ఏకంగా 4 ప్రత్యేక బృందాలను రంగంలోకి దించింది. ఈ బృందాలు రాత్రింబవళ్లు అడవిలో చేసిన నిరంతర జల్లెడ వల్లే ఈ భారీ ముప్పు తప్పింది. సకాలంలో అడవిలో అమర్చిన ఉచ్చులను గుర్తించి తొలగించడం ద్వారా ఎన్నో వన్యప్రాణుల ప్రాణాలను కాపాడుకోగలిగామని డిఎఫ్ఓ శివకుమార్ తెలిపారు. ఈ ఆపరేషన్లో ప్రాణాలకు తెగించి అత్యంత చాకచక్యంగా వ్యవహరించిన అటవీ సిబ్బందికి డిఎఫ్ఓ ప్రత్యేకంగా అభినందనలు తెలిపి రివార్డులను అందజేశారు. నమస్కారం అందరికీ. ఈరోజు మనము ఫారెస్ట్లో ఏమైతే స్నేర్స్ అంటే ఉచ్చలు, ట్రాప్స్, అడవి జంతువులు చంపడానికి ఏమైతే పెట్టారో దానికి సంబంధించి మన వాచర్స్, అనిమల్ ట్రాకర్స్, బేస్ క్యాంప్ హెల్పర్స్ వీళ్ళందరూ కలిసి చాలా ఎఫర్ట్ పెట్టి వాళ్ళ లైఫ్ని కూడా రిస్క్లో పెట్టి చాలా ఎఫర్ట్తో ఇది చాలా టఫ్ వెదర్ కండిషన్లో, టఫ్ టెరైన్ కండిషన్లో ఇదంతా స్నేర్ తీశారు. ఇది ఎన్నో నెలల నుంచి వాళ్ళు తీస్తే ఈరోజు ఇంత మనం ఒక ప్రదర్శనలో పెట్టి వాళ్ళు చేసిన ఎఫర్ట్ని గుర్తించి రివార్డ్ ఇవ్వబోతున్నాము. సో వీళ్ళందరూ మన వాచర్స్, హెల్పర్స్, బేస్ క్యాంప్ హెల్పర్స్ అండ్ అనిమల్ ట్రాకర్స్ అండ్ మై రేంజ్ ఆఫీసర్ FRO మారేడుమిల్లి వీళ్ళందరి కంబైన్డ్ ఎఫర్ట్. అడవికి రక్షణగా నిలవాల్సిన బాధ్యత అందరిపైన ఉందని, వన్యప్రాణుల వేటకు పాల్పడితే పీడీ యాక్ట్ కింద కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు గట్టి హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అడవి మనందరి సంపద, మూగజీవాలను రక్షించడం మన బాధ్యత. మన్నెం ప్రాంతంలోని మరిన్ని తాజా వార్తలు, ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన్నెంలో న్యూస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.